అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చలు తయారుకున్నాయి. చలో సుషేదం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. సర్కార్ దవాఖానాల కలెక్టర్ భార్య కాన్పు, రావాలన్నట జనాలల్లో ఇదే మార్పు. గద్దర్ అవార్డులు ఇచ్చిన సర్కార్, ముచ్చట తెలిసిన వాళ్ళు అంటుర్రు సూపర్. బీఆర్ఎస్ ల కవితలొల్లి పోతుందంటారా పార్టీలకెళ్ళి? నేను ఓన్ బిడ్డో సర్కార్ దవాఖానకు, మందుంటే గోలుండది, గోలుంటే మందుండది, రెండుంటే సారుండడు. నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అని పాడుకునేదే వెనకటోళ్ళు. అంటే ఈ పాటలు ఇంకా కొన్ని దిక్కుల వాడుకుంటాండ్రు, ఎందుకంటే సర్కార్ దవాఖానాలు చక్కగా లేవని. కానీ ఈ కలెక్టర్ సార్ చూడండి ఏం చేసిండో. సర్కార్ దవాఖానాల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఎవలో ఎరికేనా? భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ భార్య. ఊకొండ్రే, కలెక్టర్ ఏంది సర్కార్ దవాఖానకు కట్టుకున్నామని తీసుకొచ్చుడేంది? ఆ సార్ దాల్చుకుంటే ఏక్ నంబర్ ప్రైవేట్ దవాఖానకు తీసుకుపోతాడు. కలెక్టర్కు సర్కార్ దవాఖానకు తీసుకుపోయే కర్మేం పట్టింది అని అనుకుంటున్నారా? కానీ మీరు ఇన్నది నేను చెప్పేది నిజమే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అనే సారు తన భార్యను మొదటి నెల నుంచి సర్కార్ దవాఖానకి తీసుకొస్తుండట. డాక్టర్లు చెప్పిన తీరుగానే దవాఖానకు తీసుకుపోయిండట. ప్రతి నెల గోళీలు, సూదులు అన్ని సర్కార్ దవాఖానాలనే తీసుకున్నాడట. డెలివరీ డేట్ ఇచ్చినాక దవాఖానకు పోతే ఇగో గిట్ల పండసొంటి కొడుకు పుట్టిండు. ప్రైవేట్ దవాఖానాలు చూపించేంత సత్తా ఉన్నా సర్కార్ ఆసుపత్రి బాటెందుకు పట్టిండట కలెక్టర్ సాబ్ అంటే, ఉపయోగించుకుంటే సర్కార్ ఆసుపత్రి అంత మంచిది ఇంకేది కాదని పబ్లిక్కు చెప్పేతానికి సర్కార్ డాక్టర్లు వాళ్ళు ఇచ్చే మందులు ఉన్నది మన కోసమే, వాళ్ళకి జీతాలు ఇచ్చేది మనం కట్టే పన్నులతోని. కాబట్టి సర్కార్ దవాఖానాలను జనము అక్కడి అడవి బిడ్డలు వాడుకొని బాగుపడాలని ఇట్లా చేసిండట. మరి అంతే కదా, సర్కారు ఉన్నదే పబ్లిక్కు ఏ రోగాలు నొప్పులు రాకుండా చూసుకునేతానికి. కానీ అది తెలియక కొంతమంది ప్రైవేట్ దవాఖానాలకు పోతుంటారు, వేలకు వేలు లక్షలకు లక్షలు ఖర్చు చేసుకుంటారు. సర్కార్ దవాఖానాల సవలతులు మంచిగా లేవని అంటారు, కానీ ఖచ్చితంగా అన్ని తీర్లా మంచిగా ఉండాలని అడిగేటోళ్ళు ఉండరు. అందుకే కొన్ని దిక్కుల సర్కార్ దవాఖానాల పరిస్థితి అధ్వానంగా ఉన్నది. కాబట్టి సర్కార్ దవాఖానాల మంచిగా చూస్తారా చూడరా అనేది మన మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పకనే చెప్పిండు ఈ కలెక్టర్ సారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న నంది అవార్డులను కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం గోషి గొంగడి కట్టి పాటలు పాడిన గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులను ప్రకటించింది. 14 ఏళ్ల తర్వాత ఇచ్చే అవార్డులు కాబట్టి మరి మొట్టమొదటి గద్దర్ అవార్డులు ఎవరెవరికి వచ్చినాయి, ఏ సినిమాకి వచ్చినాయి, ఎట్లొచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం పాండి. గద్దర్ ఉత్తమ నటుడు అవార్డు తగ్గేదేలే అని గడ్డం కింద చెయ్యి పెట్టి రుద్దుతాడు కదా, అదేనుల్లా పుష్పరాజు. ఆ సినిమాలో నటించిన అల్లు అర్జున్కు గద్దర్ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చిండ్రు. తంబాకు దౌర కింద పోసి నమిలినట్టు నటించినందుకో, ఎర్రచందనం మొద్దులు ఎత్తుకపోయినట్టు నటించినందుకో, పోలీస్ ఆఫీసర్ పడ్డ స్విమ్మింగ్ పూల్లో ఉచ్చబోసినట్టు చేసినందుకో తెలియదు, కానీ నీ అంత మంచిగా నటించిన వాళ్ళు ఈ ఏడాదిలో ఎవ్వరు లేరని అల్లు అర్జున్కి ఈ అవార్డు ఇచ్చిండ్రు. ఇక గద్దర్ ఉత్తమ నటి అవార్డు నివేదిత థామస్ అనే హీరోయిన్కి ఇచ్చిండ్రు. 35 కథ కాదు అనే సినిమాలో మంచిగా నటించినందుకు ఈ హీరోయిన్కి ఇచ్చిండ్రు. గద్దర్ ఉత్తమ దర్శకుడు అవార్డు కల్కి సినిమాకు డైరెక్షన్ చేసిన నాగశ్విన్కి ఇచ్చిండ్రు. 2898 సంవత్సరంలో ప్రపంచం ఎట్లుంటుందని ప్రభాస్తోని, అమితాబ్ బచ్చన్తోని ఇంకా చాలా మంది యాక్టర్లతోని సినిమా తీసినందుకు గద్దర్ ఉత్తమ దర్శకుడు అవార్డు ఇచ్చిండ్రు నాగశ్విన్కు. అట్లనే కల్కి సినిమాకు గద్దర్ ఉత్తమ చిత్రం అవార్డును, మొత్తం తెలంగాణ యాసల తీసిన పొట్టేలు అనే సినిమాకు 2వ ఉత్తమ చిత్రంగా, 3వ ఉత్తమ చిత్రంగా బ్యాంకులో పనిచేసుకుంటా బ్యాంకు పైసలే వాడుకొని ఎవరికి దొరకకుండా బయటపడ్డ ఓ బ్యాంకు నౌకరిదారి కథ లక్కీ భాస్కర్ సినిమాకు 3వ గద్దర్ ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చిండ్రు. ఈ అవార్డులను నటి జయసుధ అట్లనే దిల్ రాజులు వీళ్ళంతా కలిసి ప్రకటించిండ్రు. అయితే దీని మీద మంచి నటనకు దక్కిన గౌరవం అని కొందరంటే, గద్దర్ పేరుతో ఇచ్చే అవార్డులు ఎర్రచందనం దొంగలకు పైసలు వాడుకునేటోళ్ళకి ఇచ్చుడైందని ఇంకొందరు అంటుర్రు. కవిత ఎక్కడికి పోతుంది, కవిత ఏ పార్టీ పెడుతుంది, కవిత ఏ పార్టీలకు పోతుంది, కవిత పరిస్థితి ఏంది, కవిత ఎవరు విసిరిన బాణం, కవిత అనుకున్నది ఎవరు, ఇలా కవిత వార్త ఏంది, కవిత విలేకరులతో ఏం మాట్లాడింది, కవిత 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 మొత్తం ఇదే నడుస్తున్నది వారం 10 రోజుల సంది. మరి నేటి కవిత తాజా వార్త కూడా చూడాలి కదా అన్న, ఎయిరే కవిత వార్త. ఇన్ని రోజులు ముసుగుల గుద్దులాట తీరుగున్న కవిత బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఇప్పుడు బయటపడ్డట్టే అనిపిస్తున్నది. కవిత ఎవలను టార్గెట్ చేసిందో, ఎవలను పార్టీని నడిపిస్తలేరని అన్నదో వాళ్ళెవలో తెలిసిందంటుర్రు. వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి ట్వీట్లు చేసుడు కాదు, పని చేసి చూపించాలి.
పార్టీ నడిపించేంత సత్తా లేకనే కవితను తప్పు పట్టినట్టు చేస్తున్నారు, లేఖలు లీక్ చేసిండ్రు అని డైరెక్ట్గా అన్న కేటీఆర్ మీదికే బాణం ఎక్కువెట్టింది. దాపరికలేం లేవు, మొహమాటాలు అసలే లేవు, పెద్దన్నైనా చిన్నన్నైనా నేను ఊకోను, నేను అస్సలే మంచిదాన్ని కాదు అన్నట్టు చెప్పిందట కవిత. కవిత చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఈ కొట్లాట ఇప్పటిది కానట్టే ఉన్నది. బీఆర్ఎస్లో ఉన్న కొందరు కోవట్టులు తనను ఓడించేటందుకు కుట్రలు చేసిండ్రని, అందుకే తను ఎంపీగా ఓడిపోయిందని చెప్పుకొచ్చింది. పైసలు ఇచ్చి తన మీద పేడ్ ఫేక్ వార్తలు రాయించిండ్రని చెప్పింది. కవిత జైలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ని బీజేపీలో కలపాలని చూసిండ్రట కొందరు. మరి వాళ్ళు ఎవరో తెలియదు కానీ అప్పుడు తను ఒప్పుకోలేదట. దాన్ని మనసులో పెట్టుకొనే నన్ను టార్గెట్ చేసిండ్రని అంటున్నది. తనను పార్టీకి తన తండ్రి కేసీఆర్కు దూరం చేయాలని కుట్రలు వన్నుతున్నారట. అందుకే అమెరికాకు పోయి వచ్చే లోపు లేఖ లీక్ చేసిండ్రు అన్నది. నా మీద వాడి ఏడుస్తే ఏమొస్తుంది, ఆడబిడ్డ మీద నా మీ ప్రతాపం అని గరమైందట. లీకు వీరులను పట్టుకోండ్రి అంటే గ్రీకు వీరులు తనపై దాడి చేస్తున్నారని అన్నదట. నాకు నీతులు చెప్తున్న బీఆర్ఎస్ నేతలు పార్టీకి పనికొచ్చే పనులు చేస్తే మంచిది, మీ తెలివి ప్రతిపక్షాల మీద చూపించుండ్రి. పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్కు నోటీసులు వస్తే లేని లొల్లి ఇంకొకళ్ళకు వస్తే ఎందుకని అడిగింది కవిత. మరి ఆ ఇంకొకళ్ళు ఎవరై ఉంటారు అంటే కేటీఆరే అంటున్నారు చాలా మంది. పార్టీలో అటుదిటు ఇటుదటు చెప్పే కోవట్టులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు బయటికి పంపుతలేరు అని అన్న కేటీఆర్ని అడిగినట్టు మాట్లాడింది. కొందరు కేసీఆర్ను ఎన్నుకుని నడిపిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు, వాళ్ళకు కేసీఆర్ను నడిపించేంత సీన్ ఉన్నదా అన్నట్టు మాట్లాడింది. మీరు చేయలేని పనులు నేను జాగృతి పేరుతో చేసి పార్టీ మైలేజ్ పెంచుతుంటే కొందరు పని కట్టుకొని కవిత పేరును డ్యామేజ్ చేస్తున్నారు అన్నట్టు విలేకరుల చిట్చాట్లే చెప్పింది. ఇట్లా చాలా ముచ్చట్లే చెప్పింది కానీ తనను పార్టీకి దూరం చేసేది కేటీఆర్ అన్నట్టే మాట్లాడిందట. మరి చూడాలి ఈ అన్న చెల్లెల అనుబంధం పంచాయతీ ఇంకేడదాకా పోతుందో. కరోనా మళ్ళా వస్తుందని తెలిసే కదా, ఎంత వీలైతే అంత జాగ్రత్త ఉండాలి, మాస్కులు మరవద్దు, శానిటైజర్లు ఎంబట పెట్టుకోవాలని డాక్టర్లు చెప్తూనే ఉన్నారు. ఇదంతా పక్కకు పెడితే అసలు మన ఇండియాలో కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? ఇప్పుడు వచ్చే కరోనా డేంజరా లేకుంటే డేంజర్ కాదా? పురాగా తెలుసుకుందాం పాండ్రి. నీ అవ్వ నిమ్మలం లేకుండా మళ్ళీ వచ్చి పాడైంది కదా ఈ అడ్డమైన కరోనా బీమారి. ఈడికే 3 ఏండ్లు ఏగి ఏగి సాలైనం, తీసుకున్న పగ జాలనట్టు మళ్ళా మోపైంది. దినాం కేసులు పెరుగుతూనే ఉన్నాయి మన తాన. దేశం మొత్తంలో 1000కి మీదనే కేసులు నమోదైనాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. అయితే ఇప్పుడు కోవిడ్ కొత్త వేరియంట్లను NB1.8.1 LF.7లను మన దేశంలో గుర్తించిర్రట. వేరే దేశాలతో పోల్స్తే మన తాన జర తక్కువనే ఉందట. అయినా కూడా దాన్ని నమ్మలేం కాబట్టి ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిదని డాక్టర్లు చెప్తుర్రు. మునుపు వచ్చిన కరోనా వల్ల టీకాలు తీసుకున్నాం కదా, ఆ టీకాల వల్ల వచ్చిన రోగ నిరోధక శక్తి మెల్లమెల్లగా తగ్గుతుండేసరికి కేసులు మళ్ళా పెరుగుతున్నాయట. ఇది ఎక్కువ రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళకే వచ్చే ఛాన్సులు ఉన్నాయట. దీనికి సోపతి ఇప్పుడు కాలం మారింది కదా, వానలు షురువు అయినాయి, ఎక్కడ లేని వైరస్లు నిద్రలేస్తాయి, సీజనల్ ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నందుకు కరోనా వస్తుందట. ఎంత డేంజర్ కాకపోయినా ఒకవేళ బాడీ సహకరించకపోతే తప్పది. అందుకే ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. మాస్కులు మూతికెళ్ళి అసలే తీయకుర్రి, చేతిలో ఎప్పటికీ శానిటైజర్లు వాడుతూనే ఉండుర్రి, మంచిగా బలంగల తిండి తినుర్రి. జర్ర వానలు వచ్చేదాకా ఎట్లనో అట్లా బయట పడితే చాలు. మరీ ముఖ్యంగా పెద్ద మనుషులు పిల్లలు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండుర్రి. ఏమంటున్నాం పైలమ్మలా? మనుషుల కంటే కుక్కలు చాలా విశ్వాసం గలయి అని అంటుంటారు పెద్దలు. బుక్కెడు బువ్వ పెట్టినా సచ్చేదాకా 60 కుక్కలు. అసొంటి కుక్కలను చాలా పనులలో వాడంగా చూసినాం. పోలీసులు వాళ్ళ డ్యూటీలలో వాసన చూసి దొంగలను దొరకబట్టనీకే వాడతారు. ఆర్మీలా ఇట్లా చాలా పనులలో కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి వాడతారు. కానీ ఓ కంపెనీ వాళ్ళు కుక్కకి ఎసొంటి డ్యూటీ అప్పచెప్పి రోజు చూస్తే అవాకైతారు పక్క. కుక్కలను ఇంటి మనిషి లెక్క పాయరం చేసుడు, మనుషులతోని సమానంగా చూసుడు, స్నానాలు చేపించుడు, తినిపించుడు, లాలించుడు, బుజ్జగించుడు అన్ని చూసినాం. కానీ ఈ లెవెల్ అబ్బా సీదా కుక్కకి ఓ పెద్ద బాధ్యతను అప్పచెప్పిర్రు. ఏంటి షాక్ అయ్యారా అన్నట్టే ఇచ్చింది కదా అది లుక్. ఇంతకు మ్యాటర్ ఏముందో చదివిర్రా? ఈ కుక్క పేరు డెన్వర్ అట. ఇది ఇప్పుడు హార్వెస్టింగ్ రోబోటిక్స్ అనే ఓ స్టార్టప్ కంపెనీకి చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్. అంత పెద్ద పోస్టు ఈ కుక్కకి ఎందుకు అప్పచెప్పిర్రంటే రోజంతా పని చేసి అలసిపోయి డీలా పడిపోకుండా మనసు జర్ర ఎటమటమైన ఈ కుక్కను చూస్తే, దాని చేష్టలు ఆటలు చూస్తే మనసుకు నిమ్మలం అనిపిస్తుంది కదా. ఆఫీస్ వాతావరణం కూడా దాన్ని ఆటతోని హుషారుగా ఉంచుతుంది. అందుకే పెట్ ఫ్రెండ్లీ ఆఫీస్గా దీనికి ఇంత పెద్ద డ్యూటీ అప్పచెప్తున్నామని ఆ కంపెనీ వాళ్ళు ట్వీట్ పెట్టిర్రు.
ఇది చూసిన జంతు ప్రేమికులంతా సూపర్ వండర్ కిర్రాక్ అనుకుంటా కామెంట్లు చేస్తే డ్యూటీలు రాక అలసిపోయిన వాళ్ళు చాలా మంది అరే మామ ఆ కుక్క లెక్క పుట్టినా అయిపోవు కదరా దానికన్నా డ్యూటీ వచ్చింది మనకి ఇంకా వస్తలేదు అని నారాజు అవుతురట పాపం. సుశిరాణిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మా యాక్టివ్ ముచ్చట్లు.